చూడంగానే ఉన్నారు కదా వెకేషన్ వెంకటేశయ్య. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో 7వ మైలు రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారిమెట్టి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాల మెట్టు ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు నడక
ఫర్దర్ గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్ ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడక ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్ గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరూ కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్మైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్ గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని భక్తులు ఉపయోగించుకొని దీన్ని దీని మీద ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. తెలియదు. టేబుల్